లోకాలను పాలించే త్రిమూర్తుల్లో మహావిష్ణువు, సదాశివులకు ఈ భూమి మీద ఎన్నో ఆలయాలు ఉన్నాయి. కాని భృగు మహర్షి శాపం కారణంగా బ్రహ్మదేవునికి అతి తక్కువ ఆలయాలు మాత్రమే ఉన్నాయి. అందులో గుంటూరు జిల్లాలోని చేబ్రోలులో ఉన్న చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయం ఒకటి. ఈ ఆలయంలో చతుర్ముఖ బ్రహ్మదేవుడు కోనేటి మధ్యలో ఎంతో చూడముచ్చటగా కొలువై ఉంటాడు. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. స్థానికుల కథనం ప్రకారం పూర్వం ఒక రాజు ఊర్లను దోచుకునే పిండారీలను నమ్మించి అన్నంలో విషం పెట్టి చంపేశాడట. అందుకు ప్రాయశ్చిత్తంగా జ్యోతిషులు ఆ రాజును బ్రహ్మదేవుని ఆలయం నిర్మించమని చెప్పారట. కాని విధాతకు ఆలయ యోగం లేదు కదా అని రాజు అనగా పండితులు శివలింగ ప్రతిష్ఠ హత్యాదోషాన్ని తొలగిస్తుందని చెప్పారు. అందుకే ఆ రాజు శివలింగం మీద సృష్టికర్త రూపాన్ని చెక్కించి ప్రతిష్ఠించారు. అయితే బ్రహ్మ దృష్టి సోకితే ఆ ప్రాంతంలో దుర్భిక్షం తాండవిస్తుందన్న మరో సందేహం రాజుకు తలెత్తింది. దానికి పరిష్కారంగా ఆలయాన్ని ఒక సరస్సులో ఏర్పాటు చేసి అష్టదిక్కులను దిగ్బంధం చేసేలా 8 దిక్కుల్లో 8 ఆలయాలను నిర్మించారు.